సో నైట్ అండ్ డే లైట్ లేకుండా, కరెంట్ లేకుండా, వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా కూడా అందరం ఎంత పరిస్థితి వస్తుందంటే, ఆ పరిస్థితి వచ్చేప్పుడు ఇంకెవరు గుర్తు ఎవరికి రాదు. మనీ ఉంటే కూడా ఆల్రెడీ ఇప్పుడే మనీ అన్నీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఇంకా అప్పుడంతా అది కూడా పనికిరాదు. సో ఆ పరిస్థితి వచ్చేప్పుడు మాత్రం అందరూ పరమాత్మ ఒక్కరు ఉన్నారప్ప, ఎవరున్న వెతికే స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ ఒక ప్రభావం ఎంత తొందరగా బాబా ఒక పరిచయం ప్రపంచం మొత్తం పోతుందంటే బాత్మతి వచ్చు అంత ఫాస్ట్. ఎందుకంటే ఇప్పటివరకు బాబా మమ్మల్ని చెప్తున్నారు, మీరు అందరు రాండి, టైంకి ముందర మీరు తయారైతే మీకు మార్క్ వస్తుంది. టైం వచ్చిన తర్వాత మీరు తయారయ్యి రిటర్న్ వస్తే మార్క్ టైం పోతుంది, కానీ మీకు లేదు, మనకు లేదు కదా. సమయకి ముందర మనం తయారు కావాలి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా ఇంపార్టెంట్, ఆ టైం వచ్చినప్పుడు అందరం ట్రై చేస్తారు రిటర్న్. కానీ రిటర్న్ వెళ్ళాలంటే కండిషన్ ఏమి, సెటిల్మెంట్ ఏమంతా చేసినాం 63 సెటిల్మెంట్ కాకుండా ఎవరు రిటర్న్ వెళ్ళేకి సాధ్యం లేదు. అప్పుడు మార్నింగ్ మురళీలు కూడా ఓకే చాలా బ్యూటిఫుల్ ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎంత బాగా చెప్పినారంటే, ఎప్పటి వరకు నాలెడ్జ్ అంటే ఎప్పుడు ఆ లాస్ట్ ఆత్మ కింద వచ్చిన తర్వాత ఇక్కడంతా ఇదంతా భూకంపం కానీ సునామీ అన్నీ జరుగుతుంది కదా, అప్పుడు రిటర్న్ ఆత్మలు అందరూ రిటర్న్ వెళ్ళే స్టార్ట్ అయిన తర్వాత శివబాబా ఏం చేస్తారంటే, ఇప్పుడు తండ్రి ఫాదర్ మళ్ళీ ఏం చేస్తారు, శివబాబా వచ్చి ధర్మరాజుగా ట్రాన్స్ఫర్ అవుతారు. ఇప్పటి వరకు మీటే బచ్చే, బచ్చోं का दिल में बाप है, बाप का दिल में बच्चे, అంత ప్రీతి కానీ ఇది కానీ పాలన కానీ మొత్తం ప్రాప్తి అవుతుంది. కానీ ఎప్పుడు ఆ లాస్ట్ సీన్ వచ్చినప్పుడు ధర్మరాజుగా షిఫ్ట్ అవుతారు, ధర్మరాజు పోస్ట్కి బాబా వస్తారు. అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా యోగం ఎంత ప్రయత్నం చేస్తే కూడా కుదరదు, రాదు. ఎందుకు యోగం కుదరదు లేదు, ఎందుకు యోగం రాలేదంటే అక్కడ పరివర్తన అయింది కదా. ఇప్పుడు ధర్మరాజు కదా, ధర్మరాజు అయిన తర్వాత అప్పటి వరకు మనం ఏమంతా జ్ఞానం యోగం ధారణ సేవ అన్నీ చేసినామో ఇదంతా జమ అయిందో ఓకే. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా చేసుకోవాలంటే ఏం చేయాలి, ధర్మరాజుగా ఎప్పుడు బాబా షిఫ్ట్ అవుతారో చేంజ్ అవుతారో దానికి ముందర ఇంకో మంచి బ్యూటిఫుల్ సీనరీ జరుగుతుంది. ఏమంటే బాబా మళ్ళీ మనకు అందరికీ ఎక్కడ రిటర్న్ వెళ్ళాలని గుర్తు చేయాలి కదా. దానికోసం అందరూ ఒక్క బుద్ధి యొక్క తాళం ఉంది కదా, సాక్షాత్కారం, అది బాబా అందరికీ ఓపెన్ చేసేసి ధర్మరాజుగా షిఫ్ట్ అయ్యేస్తారు. అంతే, మనం అందరం మొత్తం ఎవరెవరు సత్యుగుణం మీకు రాజానా ప్రజానా దాసినా ఇదినా మనం చేసిన కర్మం ఏమి 63 జన్మం ఇంకా ఇది సెటిల్ కాలేదు, మొత్తం అందరికీ సాక్షాత్కారం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమి అంతిమ ఆగుతి, అంతిమ లాస్ట్ వచ్చి ఓకే ఓపెన్ అయిన తర్వాత యోగం వస్తుందా, నేను ఎక్కడ పుడతాను మళ్ళీ స్వర్గం వస్తానా తిరేదేగమా, అర్థమైంది కదా. అది మాత్రం లేదు, ఇంకా నేను చేసిన కర్మ వికర్మ వినాశనం కాలేదు కదా, ఎక్కడ యోగం. ఒక్కసారి అది ఓపెన్ అయిన తర్వాత మనకు మాత్రం లేదు, భక్తాత్మల ప్రజలు కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు మన ఒక సాక్షాత్కారం అందరికీ ప్రాప్తి అవుతుంది. ఎవరంతా ఇష్ట దేవతలు వాళ్ళకి అందరికీ సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడు సాక్షాత్కారం అక్కడ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క బీకే ఇల్లు, బీకేస్ మీరు అందరూ ఉంటారు కదా, మీరు ఒక్కొక్క ఇల్లు వచ్చి సెంటర్ అవుతుంది. భక్తాత్మలు క్యూ నిలబడతారు, ఒక్కొక్క సెంటర్ మధుబన్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్సెస్ కానీ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ మొత్తం స్టాప్, ఏం ఎక్కడ జరగదు.
ఎక్కడ చూస్తున్నా భూకంపం, వర్షం పడుతుంది, వినాశం అన్నీ స్టార్ట్ అయింది కదా. మన ఇంటి నుంచి సెంటర్కి వచ్చేది మధుబన్ పోయి వచ్చిన ఒక సాటిస్ఫై అట్లా అవుతుంది, జరుగుతుంది. సో భక్తాత్మలు కానీ వాళ్ళు కానీ అందరం వచ్చి అప్పుడు మన ముందర వచ్చి, ఇక్కడ మాత్రం లేదు క్యూ, ధర్మరాజపురంలో కూడా క్యూ. ఏమంటే ఈ అక్కయ్య ఇన్ని రోజు నా పక్క ఇంట్లో ఉన్నారు, ఈ అన్నయ్య కూడా ఎంత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు వరకు పరమాత్మ వచ్చింది నాకు చెప్పలేదని మన పైన కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఒక పెద్ద క్యూ అక్కడ ఉంటారు. ఆ పెద్ద క్యూ మనం చేసిన అకౌంట్ సెటిల్మెంట్కే ఇంకా కాలేదు, ఇంకా వాళ్ళకంతా జవాబు చెప్పాలంటే ఇంకా క్యూ వెనకాలే చెప్తారు కదా. మిమ్మల్ని ఎవరు పిలుస్తారంటే క్యూ నుంచి బయట వస్తే, రేషన్ అంగడికి ఎక్కడ క్యూలో ఉంటేనో క్యూ నుంచి మనం బయట వస్తే చాలు, నెక్స్ట్ మళ్ళీ ఎంట్రీ. ఇక్కడేమో సీట్ పెడతాం, బస్సు వస్తే ఇమ్మీడియట్ మన బ్యాగ్ అన్నీ సీట్లో పెట్టేసి, ఎందుకంటే సీట్ పెట్టాలి కదా, అక్కడ అదంతా జరగదు కదా. సో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఒక పెద్ద క్యూ. సెటిల్మెంట్ కోసం చిత్రగుప్తుంటే నేను చేసిన సాక్షాత్కారం అన్నీ చూసేది, ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం. తేడా ఏమంటే నాకు ముందర ఎవరంతా వచ్చినారు వాళ్ళందరూ హైయెస్ట్ పోస్టులు వాళ్ళు చూస్తాం కదా. ఇప్పుడేమో నేనేమో గ్రేట్, నేను సర్టిఫికేట్ తీసుకుంటాను, ఎంత బాగా సేవ చేస్తున్నాను, ఎంత బాగా మైక్లో స్పీచెస్ ఇస్తున్నాను, ఇదంతా పనికిరాదు. అక్కడ ఏం పనికి వస్తుందంటే ఎంత మంచి కర్మనా సేవ చేస్తే, ఇది బాగా విఐపి ప్రోగ్రాం కానీ, చిత్ర ప్రదర్శన కానీ, కోర్సు ఇచ్చేది కానీ, ధనసేవ కానీ, తన్మందాన్ని అన్నీ చేసి జమాకా కథ ఎక్కువగా ఉంటే కూడా చేసిన వికర్మ వినాశం కాలేదంటే క్యూలో మనకు కూడా నిలబడాలి. ఆ వికర్మ వినాశం ఎట్లా జరుగుతుంది? యోగం ద్వారా. కానీ ఆ సబ్జెక్టులో మాత్రం మనం ఇంకా లాస్ట్ చాయిస్ చూసుకుంటాం. ఏదెంత ఈజీ సబ్జెక్ట్ అది ఫస్ట్ కవర్ చేసేస్తాం, తర్వాత లాస్ట్ అనేసి అది. సో యోగం ధారణ ఉంటేనే, ధారణ దివ్యగుణం ధారణ లేదంటే స్వర్గంలో ఎంటర్ అయ్యే స్టార్టింగ్లో ఓకే, ఇది కూడా ఆర్డినరీ. దీనికని చాలా సీరియస్ మ్యాటర్ ఏమంటే, ఎప్పుడు బాబా వచ్చి ధర్మరాజ్ పోస్ట్ మీన్స్ ధర్మరాజుగా ట్రాన్స్ఫర్ అవుతారు తండ్రి నుంచి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే, అప్పుడు వచ్చి మనము మీటే బచ్చే బాబా పవర్ బచ్చే ఇదంతా ఇక్కడ కట్ అవుతుంది. ధర్మరాజు అంటే అంతే, ధర్మరాజుకి అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. ధర్మరాజు అయిన తర్వాత బాబా ఏం చేస్తారంటే, బాబా ఒక ధర్మరాజు యొక్క క్లాస్మేట్ ఉన్నారు కదా, క్లాస్మేట్లు అందరికీ మీరు అందరూ రాండి అని ఇన్విటేషన్ ఇస్తారు. శివబాబాకి ఏమైనా క్లాస్మేట్ ఉన్నారా? మనం బ్రహ్మబాబా క్లాస్మేట్ని ఎవరో చెప్పినారు. బ్రహ్మబాబా వచ్చి వైఫ్ కదా, మమ్మీ కదా, శివబాబాకి మమ్మీ, అలౌకిక తల్లి, ఓకే. కానీ ఎప్పుడు ధర్మరాజు వచ్చి వాళ్ళ యొక్క క్లాస్మేట్ అంటే, వాళ్ళ యొక్క సాతి ఎవరంటే, ధర్మస్థాపన చేసిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క సాతి. సర్వధర్మ వినాశనం చేసి ఒక ధర్మం స్థాపన చేయాలి కదా. దానికి బాబా ఏం చేస్తారంటే, ఎప్పుడు ధర్మరాజు ఆ పార్ట్ బాబాకు ప్రాప్తి అవుతుందో డ్రామానుసార్, తర్వాత బాబా ఏం చేస్తారంటే ధర్మపిత ధర్మాత్మలందరూ ఇన్వైట్ చేస్తారు, మీరు రాండి అంతే. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతే చాలు, వాళ్ళ వెనకాలనే మొత్తం అందరూ రిటర్న్ వాళ్ళ ధర్మం ఎక్కడెక్కడ సెటిల్ కావాలో అక్కడెక్కడ సెటిల్ అవుతారు. ఇప్పుడు శాంతిధామ్ పరంధాంలో చూస్తే బాబా పరమాత్మ, నెక్స్ట్ జగదమ్మ సరస్వతి బ్రహ్మబాబా, లైక్ అక్కడ అట్లా డివిజన్స్ ఉంది కదా. తర్వాత ఒక్కొక్క ధర్మాత్మ కిందను ఒక సపరేట్ చూస్తున్నారా. అది కోర్స్ బుక్లో చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క ఆత్మ వెనకాల కూడా వాళ్ళ యొక్క ఫాలోయర్స్, వాళ్ళ ధర్మం వచ్చే వాళ్ళు మొత్తం అక్కడక్కడ డివిజన్లో ఉన్నారు. అలాగనే ధర్మరాజపురిలో కూడా పనిష్మెంట్ జడ్జిమెంట్ ఎట్లా జరుగుతుందంటే, ఇక్కడ ఎట్లా ఆర్డినరీ కోర్టు, బెంచ్ కోర్టు, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు సపరేట్ ఉంది కదా. అలాగనే అక్కడ కూడా వచ్చి ఏమంటే, రాయల్ పరివారంలో వచ్చే వాళ్ళకి పనిష్మెంట్ కానీ కోర్టు సపరేట్,
నిమిత్త అక్కలి టీచర్స్కి సపరేట్, స్టూడెంట్స్ కేటగిరీ సపరేట్, దాసి కేటగిరీ సపరేట్, ప్రజా కేటగిరీ సపరేట్, భక్తాత్మ కేటగిరీ సపరేట్. అలాగనే ఒక్కొక్క ధర్మంలో వచ్చే వాళ్ళు కూడా సపరేట్ కేటగిరీ. ఇప్పుడు క్రిస్టియన్ కానీ బుద్ధిస్ట్ కానీ ఎవరైనా రావాలంటే వాళ్ళు సర్వగుణ సంపన్న సోలాకుల సంపన్న అయ్యే ఆవశ్యకత ఏం లేదు. వాళ్ళు వచ్చేది ఎక్కడ వస్తారు? సతోప్రం సతోలేజు, రజోగుణం ఎప్పుడు అవుతుందో దోపరంలో వస్తారు కదా. వాళ్ళు ఆ ఒక్క స్థితికి తయారైతే చాలు. అక్కడ కూడా ఒక్కొక్క ధర్మపితకు కూడా ఏమంటే అష్టరత్నాలు 108, 16,108, 9 lakhs వాళ్ళు కూడా సపరేట్ ఉంది మాలలు. అందుకే ఒక్కొక్క ధర్మం వాళ్ళు కూడా మాలలు తిరుగుతున్నారు. వాళ్ళ ఒక్క ధర్మంలో వాళ్ళకి మాల. అది క్రిస్టియన్లు కూడా బైబిల్లో ఎవరంతా నన్ను తలంపు చేస్తారో నాతో నా జదేలా ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, దగ్గర ఉంటారు. ఇంకేమీ డౌటే లేదు. అలాగనే మనకెట్లా ఇదంతా మాలలు, అలాగనే ధర్మపితకు వచ్చి శివబాబా ఎప్పుడు ధర్మరాజు అయిన తర్వాత ధర్మపిత అందరికీ టచింగ్తో ప్రేరణతో రెస్పెక్ట్ ఇచ్చి ఇన్వైట్ చేసేప్పుడు సర్వధర్మ ఆత్మలందరూ రిటర్న్ వెళ్తారు కదా. అంటే అక్కడ సర్వధర్మం వినాశం చేసి ఒక్క ధర్మం స్థాపన చేస్తుంటే వినాశం కాదే, సర్వధర్మం పరివర్తన అందరూ రెస్ట్. మళ్ళీ మనం మాత్రం ఇక్కడ వస్తాం. ఓకే, ఎప్పుడంతా ఇది జరుగుతుందో ఇంకా సీరియస్ మ్యాటర్ జరుగుతుంది. ఇంకా ఈవిల్ సోల్ గురించి దీని గురించి అదంతా నాకు సబ్జెక్ట్ వద్దు. ఏమంతా నైట్ నిద్ర వస్తుందా లేదా అదంతా వద్దు ఆ మాట అంతా. ఇంకా ఎవరంతా పరిస్థితి అవుతారు, బ్రాహ్మిన్స్ పరిస్థితి దేవత పాయింట్స్ మురళీ క్లాస్లో వచ్చేటప్పుడు మాత్రం టక్ 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 టాట్ పటాపట్ చెప్తాం కదా. అదంతా ఇక్కడ పనికి వస్తుంది. కానీ ద లాస్ట్ మూమెంట్ వచ్చేప్పుడు ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆత్మ రిటర్న్ వెళ్ళే స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉండేకి ఎవరికి ఇచ్చ లేకుండా పోతుంది. వైరాగ వృత్తి న్యాచురల్గా వస్తుంది. ఎక్కడ చూస్తున్నాం? బ్లడ్ షెడ్. బాబా చెప్పినారు కదా, రక్తం వచ్చి ఎందుకుంటే ఎవరంతా పెద్ద పెద్ద సైంటిస్ట్ కానీ ఇది కానీ వార్ ఫీల్డ్ మిలిటరీ వాళ్ళందరూ వాళ్ళు కూడా న్యాచురల్గా ఇది ఈ ప్రపంచం లేకుండా పోతేనే మంచిది కంట్రోల్ చేసే కై వాళ్ళకి తెలియకుండానే అన్నీ ఆన్ అవుతుంది, స్విచ్ ఆన్ అవుతుంది. బాంబ్స్ కానీ ఇది కానీ సివిల్ వార్ మొత్తం జరుగుతుంది. కానీ భారతం మాత్రం వినాశనం కాదు. ఎందుకుంటే ఎవరంతా సత్యయుగం దేవి దేవతలకి జన్మం ఇచ్చేకి తయారుగా ఉన్నారో వాళ్ళు వచ్చి దేవి దేవతలకు జన్మం ఇచ్చేకి మొదలు పెడతారు. ఎప్పుడు దేవతాత్మ వచ్చి ఇక్కడ జన్మం తీసుకుంటారో ప్రకృతి యొక్క నియమం ఏమంటే సత్యయుగంలో ఒక్క పతితాత్మ కూడా ఉండేలేదు, కలియుగంలో ఒక్క పావనాత్మ కూడా లేదు. ఇది మురళీల బాబా మనకు క్లియర్గా చెప్పినారు. ఎప్పుడు ఒక దేవతాత్మ వచ్చి ఇక్కడ జన్మం తీసుకుంటారో, ఎందుకంటే వికారతో జన్మ తీసుకునేకి సాధ్యం లేదు, మొత్తం స్టాప్ అయింది కదా. కానీ దేవతాత్మ వచ్చి శరీరం ఎప్పుడు తీసుకుంటారో నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందంటే ప్రకృతి యొక్క నియమం సతోప్రధాన ఆత్మ వచ్చిన తర్వాత దాసి అవుతుంది. ప్రకృతి వచ్చి వాళ్ళకి దాసి కావాలి కదా, వాళ్ళకి ఏమి కావాలో అన్నీ ప్రాప్తి చేయాలి కదా. దాసి కావాలంటే ఇప్పుడు పరంధామ నుంచి ఒక పుల్లింగ్ చేసిన కర్మబంధనం సెటిల్మెంట్ లేకుండా ఇక్కడ ఒక పుల్లింగ్ ఉంటుంది. కానీ ఇంకొకటి ఏమంటే ధర్మపితాలు వాళ్ళందరూ పుల్లింగ్ సపరేట్. ఇదంతా జరుగుతుంది కదా. ఇంకా కర్మబంధనం ఒక పుల్లింగ్ ఏమేమో ఉంటుంది. ఇది ఎంత ఉంటే కూడా ధర్తి మా ప్రకృతి ఏం చేస్తుందంటే ఇప్పుడు పుల్లింగ్ లేదు, కిక్కింగ్ ఏమి ఇట్లా లేదు, తరమేది ఏమంటే కొట్టే. ఎందుకంటే ఎప్పుడు సతోప్రధాన దేవి దేవత ఆత్మలు వచ్చి ఇక్కడ జన్మం తీసుకున్నారు, ప్రకృతి వాళ్ళకి దాసిగా చేయాలంటే ఒక్క పతితాత్మ కూడా ఇక్కడ ఉండేది అలో చేసేలేదు. మొత్తం అందరు రిటర్న్ వెళ్ళండి అంతే. కిక్కింగ్ స్టార్ట్ అవుతుంది, లట్టి ఛార్జ్ ఇస్తారు కదా మిలిటరీ వాళ్ళు, ఇది పోలీస్, అక్కడ ఎవరు లట్టి ఛార్జ్ లేదు. కానీ ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒక్క ఆత్మ ఎప్పుడు వాళ్ళు శరీరం వదులుతారు, శరీరం ఉంటారో లేదో ఎవరికి అర్థం కాదు. ఆ నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అయిన తర్వాత
మళ్ళీ స్వర్గం ఎట్లా స్థాపనమవుతుంది అంటే మనమందరం చూస్తాం కదా, దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే ధర్మస్థాపన. ఇప్పుడు మనం చేసేది ఏమంటే జ్ఞానం, యోగం, ధారణ, సేవ 4 సబ్జెక్ట్ పైన ఖచ్చితంగా అటెన్షన్ పెట్టి 10 టైప్ ఆఫ్ మమ్మీన్స్ ఏమంత ప్రాప్తి జరిగిందో పాలన దానికి రిటర్న్ ఇచ్చే తయారు కావాలి. ఒక్కొక్క నిమిత్త అక్కయ్యలు కానీ, సెంటర్ కానీ, మధుబన్ కానీ, మన బ్రాహ్మణ్ పరివారం కానీ, లౌకిక పరివారం కానీ, వాళ్ళతో కూడా సర్టిఫికేట్ మనకు కావాలి. ఎవరిపైన అశుభబాణం ఉండకూడదు, శుభబాణం పెట్టాలి. అప్పుడే లాస్ట్లో కంప్లైంట్ లేకుంటే కంప్లీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి స్వర్గంలో వచ్చి దేవి దేవతలుగా మనం ఎంజాయ్ చేసేకి సాధ్యం. చూస్తే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ ఆన్, కంఫర్టబుల్ చైర్, క్లీనింగ్ అన్నీ జరుగుతుంది కదా. ఇది మొత్తం పాలననే. ఎలక్ట్రిక్ బిల్ కూడా మనమే కదా, డైరెక్ట్ పరంధామ నుంచి ఎవరు బిల్ ఫిలప్ చేసలేదు. క్యాష్లెస్ ఏమైనా జరుగుతుందే, ఇప్పుడేమో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. సో సెంటర్ పాలన, పరివార పాలన, లౌకిక పరివారం, అలౌకిక పరివారం, ఇదంతా కూడా పాలన జరుగుతుంది. ఎక్కడి నుంచి అంత పాలన తీసుకుంటామో దానికి రిటర్న్ ఇవ్వలేదంటే అదే మన ఫైనల్ వచ్చే అంతిమంలో సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు మీరు 3 ఫాదర్ గురించి రాసుకున్నారు కదా, లౌకిక్ తండ్రి, అలౌకిక్, పాలౌకిక్. ఇప్పుడు తల్లి గురించి ఇప్పుడు మీరు రాసుకోవాలి. ఫస్ట్ తల్లి, ద ఫస్ట్ మదర్, తుమేవ మాత్ పిత అని మనం చెప్తాం కదా. శివబాబా రాయకూడదు, పరమాత్మ అని రాయండి. బాబా అంటే ఫాదర్, పరమాత్మ వచ్చి ఫస్ట్ తల్లి. ఓకే, ఫస్ట్ తల్లి పరమాత్మ. సెకండ్ పరంధామ్. పరంధామ్ కూడా మనకు తల్లినా మీరు అడగొచ్చు, తర్వాత డిస్కషన్ మళ్ళీ డీటెయిల్గా అర్థం చేసుకో. పరమాత్మ పరంధామ్ సెకండ్ తల్లి. థర్డ్ మదర్, మమ్మీ ఎవరంటే భూమాత. భూమాత అంటే ధర్తీమాత. ఫోర్త్ మమ్మీ మదర్ ఎవరంటే భారత్ మాత. ఫిఫ్త్ మమ్మీ లౌకిక్ మమ్మీ, శరీరం ఎవరు ఇచ్చిన నిమిత్తమైన లౌకిక్ మళ్ళీ. సిక్స్త్ మమ్మీ అలౌకిక్ మళ్ళీ తల్లి బ్రహ్మబాబా. సెవెంత్ యజ్ఞమాత జగదమ్మ సరస్వతి తల్లి మమ్మ. ఎయిత్ వచ్చి ఎవరంటే దాది దీది నుంచి సెంటర్ నిమిత్త అక్కయ్య వరకు ఎయిత్ తల్లి. వాళ్ళతో మనకు పాలన ప్రాప్తి అవుతుంది. ఎయిత్. నైన్త్ వచ్చి ఏమంటే గీతామాత. మురళి రోజు ఉంటాం కదా, అది కూడా మనకు తల్లినే. 10th వచ్చి డ్రామా. డ్రామా అనేది లాస్ట్ తల్లి. మా అంటే మమ్మీ. సో ఎవరంతా రాసేకి రాలేదు, గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ చూడండి. పరమాత్మ పరంధాం, భూమాత భారత్ మాత. 4 లౌకిక్ తల్లి అలౌకిక్ తల్లి. 6 7th 8th ఏమంటే సెవెంత్ ఏమంటే యజ్ఞమాత జగదమ్మ సరస్వతి మమ్మ సెంటర్ నిమిత్త అక్కయ్య, లేదంటే దాది దీదీలు. 9th వచ్చి గీతామాత అంటే మురళి గీతామాత. 10th వచ్చి డ్రామా. ఓకే, ఇప్పుడు 10 తల్లి నుంచి మనకు పాలన ప్రాప్తి అవుతుంది. అవుతుందా లేదా? ఈ తల్లికి మనం రిటర్న్ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలి. ఇక్కడనే సంగమం ఎండ్ అయ్యే ముందరనే తల్లించి ఏమంతా మనకు పాలన ప్రాప్తి అయిందో దానికి రిటర్న్ ఇప్పుడు సెటిల్ చేస్తే మాత్రం ధర్మరాజు పిల్లలు సెటిల్ చేసే పని ఏం లేదు. పాస్ విత్ ఆనర్, ఈజీ. సో ఒక్కొక్క తల్లికి రిటర్న్ మనం ఎట్లా వేయాలనేది తర్వాత చూస్తాం. కానీ ఇంపార్టెన్స్ మాత్రం అర్థం చేసుకోవాలి. ఏం ఇంపార్టెన్స్ అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఎందుకంటే ఈరోజు కంప్లీట్ సైలెన్స్ కదా, మీకు ఏం క్వశ్చన్ వస్తుందో దాని ముందని క్లారిఫై చేసేస్తాను. పరమాత్మ తల్లి, తల్లి తండ్రి ఓకే. సెకండ్ పరంధామం తల్లి అంటే
ఆత్మ ఆత్మ యొక్క మూలస్థానం ఇది. గర్భగుడి టెంపుల్ చెప్తారు, గుడికి గర్భగుడి అంటే మూలస్థానం, మూలం ఎక్కడి నుంచి. అలాగనే ఆత్మ యొక్క మూలస్థానం వచ్చి గర్భగుడి ఏది? పరంధాం. అంటే పరంధాం నుంచి అక్కడి నుంచి ఆత్మ ఈ ప్రపంచం, ఈ భూలోకం పైన డెలివరీ అవుతుంది. ఎక్కడి నుంచి డెలివరీ అవుతుంది? పరంధాం నుంచి ఆత్మ ఇక్కడ డెలివరీ అంటే డెలివరీ, జన్మం, పుడతాం కదా, అందుకే తల్లి. నెక్స్ట్ భూమాత. భూమాత అంటే పంచతత్వం నుంచి మనకి శరీరం ప్రాప్తి అయింది కానీ భూమాత, ధర్తీమాత, భారత్ మాతకు తేడా ఉంది. భారత్ మాత ఎంత హయ్యెస్ట్ అంటే అట్లీస్ట్ మినిమం ఒక్క జన్మం ఎవరంటే ఎవరు భారతంలో పుట్టలేదో, జన్మ తీసుకోలేదో వాళ్ళు సత్యం తిరేదాం స్వర్గంలో వచ్చేకి లాయక్ లేదు, వచ్చేకి ఛాన్సే లేదు. మినిమం ఒక జన్మం భారతంలో ఎవరు పుడతారో వాళ్ళే స్వర్గంలో వచ్చేకి సాధ్యం. ఎందుకు ఫారిన్ వాళ్ళు ఎవరు రారా అంటే, ఫారిన్ వాళ్ళు కూడా ఒక జన్మ 63 జన్మ తీసుకుని వచ్చినాం కదా. అట్లీస్ట్ మినిమం 1 బర్త్ చాలా ఇంపార్టెంట్. ఏమంటే అందుకే బాబా చెప్పేది, నేను భారతం వచ్చి అవినాశి ఖండ్, ఆ ఖండంలో నేను వచ్చి శివ జయంతి అంటే పరకాయ ప్రవేశం, బ్రహ్మ శరీరం ప్రవేశం, బాబా వచ్చి మనకు పాలనిస్తూ రాజ్యస్థాపన, ధర్మస్థాపన రెండు చేస్తారు. రాజ్యస్థాపన, ధర్మస్థాపన, ఇది అర్థం చేసుకుంటేనే ఫైనల్ స్టేజీ, ఫైనల్ స్థితి, అంతిమ పరిస్థితి కానీ అన్నీ అర్థమవుతుంది. రాజ్యస్థాపన అంటే ఏమి, ధర్మస్థాపన అంటే ఏమి? పరమాత్మ ఫస్ట్ వచ్చే, ఈవెన్ గీతలు కూడా యదా యదా హి ధర్మస్య, ఈరోజు మురళీ పాయింట్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే యుగం యుగం నేను వచ్చేలేదు, సంగమం మాత్రం, ఇంకా క్లారిటీ బాగా ఇచ్చినారు. సో పరమాత్మ వచ్చిన తర్వాత ధర్మస్థాపన చేసి సర్వధర్మ వినాశం చేసి ఒక్క ధర్మం నేను స్థాపన చేస్తాను, రాజ్యస్థాపనం చేస్తాను. కానీ మీ రాజ్యస్థాపన చేసిన తర్వాత ఆ రాజ్యంలో వచ్చి శివబాబా వచ్చలేదు. స్థాపన అవుతుంది డ్రామా ప్లాన్ అనుసార్, కానీ ఆ రాజ్యంలో ఎంటర్ అయ్యలేదు. అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనం ఎవరికైనా నోటీస్ కానీ, ప్యాంప్లెట్ కానీ, బుక్స్ కానీ, సర్వీస్ పేపర్ ఇస్తాం కదా, అక్కడ స్టార్ట్ చేసి 7 days కోర్స్ ఇచ్చేది, చిత్ర ప్రదర్శన ఎక్స్ప్లెయిన్ చేసేది, సెంటర్లో ఏమైనా కర్మణ సేవ చేసేది, మళ్ళీ ఎక్కడైనా సర్వీస్ ప్లానింగ్ చేస్తే ఇట్లా అన్ని అరేంజ్మెంట్ కానీ, కిచెన్ వంట చేసేది కానీ, ఇది మొత్తం ఏమంతా సేవ చేస్తున్నామో ఈ సేవలు మొత్తం రాజ్యస్థాపన కోసం పనికొస్తుంది. రాజ్యస్థాపన బాబాకి మనం రాజ్యస్థాపన చేసేకి రైట్ హ్యాండ్గా మనం చేస్తున్నాం, నో డౌట్, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ధర్మస్థాపన చేయాలంటే దానికి ఏం చేయాలి? ధర్మస్థాపన కోసం బాబా వచ్చినారు కదా, ధర్మస్థాపన కోసం మనం బాబాకి రైట్ హ్యాండ్ కావాలంటే ధర్మస్థాపన కోసం బాబాకి మనం ఏం చేసినాం రైట్ హ్యాండ్గా? దీని గురించి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈరోజు మొత్తం అందరూ మౌనం, సైలెన్స్ కదా, మీరు ఏం జవాబు చెప్పే పని ఏం లేదు. క్వశ్చన్ ఆన్సర్ మాత్రం వస్తుంది, కానీ ఆన్సర్ కూడా ఇక్కడే. ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఉంటే మాత్రం మీరు టిక్ వేసుకోండి, అంతే, ఇంకేం వద్దు, ఈజీ మెథడ్. సో ధర్మస్థాపన అంటే మనకు 4 సబ్జెక్ట్ ఉంది: జ్ఞాన్, యోగ్, ధారణ, సేవ. మనం ఏం చేస్తామంటే నాలెడ్జ్ అర్థం చేసుకున్న తర్వాత ఆ నాలెడ్జ్ డైరెక్ట్గా మన సేవలో వాడతాం. కోర్స్ ఇచ్చేది, ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆర్గ్యుమెంట్ చేసేది, అందరూ నాలెడ్జ్ డైరెక్ట్గా సేవలో మనం వాడతాం. కానీ నాలెడ్జ్ వచ్చి యోగం కోసం బాబా నేర్పిస్తారు. యోగం ద్వారా మనం ధారణ చేస్తే, దివ్య గుణాలు ధారణ చేస్తే అదే ఆటోమేటిక్ సేవ జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ 2 నాలెడ్జ్ సేవ ఉంది కదా, అది ధర్మస్థాపనకు లేదు, రాజ్యస్థాపన కోసం పనికి వస్తుంది. నాలెడ్జ్ సేవ వచ్చి రాజ్యస్థాపన.
సేవ చేసేవాళ్ళు, రాజ్యం చేసేవాళ్ళు అందరూ ఏం చేశారు? సమాజ సేవ, సొసైటీ. సో నాలెడ్జ్ అండ్ సేవ వచ్చి రాజ్యస్థాపన. కానీ యోగా అని ధారణ ఉంది కదా, అది ధర్మస్థాపన. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి, మన యొక్క క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, యాక్టివిటీస్ కానీ, అలవాటు కానీ దివ్యత ధారణ చేసినాం. దయా ధర్మక మూల ధర్మత ధారణ. కానీ ఎప్పటి వరకు యోగం లేదో అప్పటికి ధారణ చేసే సాధ్యమే లేదు. నాలెడ్జ్ అర్థం చేసుకుంటాం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ ధారణలు రావాలి. సంస్కార పరివర్తన్, ఇక్కడ సంస్కార పరివర్తన్, సంస్కార మిలన్ 2 పాయింట్స్ ఉంది. దాని గురించి తర్వాత డీటెయిల్గా. చాలా ఇంపార్టెంట్ ఏమంటే ధర్మస్థాపన చేయాలంటే ఇది 2, యోగం, ధారణ చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామనేది మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క తల్లించి ఏమంతా మనకు ప్రాప్తి అవుతుంది, దానికి రిటర్న్ మనం ఏం చేయాలి. అప్పుడే ధర్మరాజపురిలో వచ్చి పనిష్మెంట్ లేకుండా మనం ఎస్కేప్ లేదు, పాస్ విత్ అయ్యేది. ఇక్కడ పనిష్మెంట్ నుంచి ఎస్కేప్ అయ్యేకి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంది, ఏమైనా మీరు చేయొచ్చు, తెలిసిన వాళ్ళు కానీ పొజిషన్ ఏమైనా మీరు వాడవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ మాత్రం ఎవరు ఎస్కేప్ అయ్యేకి సాధ్యమే లేదు. కానీ దానికి ముందర వచ్చి కొంచెం సీక్రెట్ మనం అర్థం చేసుకుంటే పనిష్మెంట్ గురించి అర్థమవుతుంది. అంతిమ స్థితి పరిస్థితి అర్థం చేసుకోవాలంటే పనిష్మెంట్ అంటే ఏమీ అర్థం చేసుకోవాలి. భక్తి మార్గం వచ్చి చిత్రగుప్తుని చెప్తారు. చిత్రగుప్తు ఎవరంటే, ఎప్పుడు మనం ధర్మరాజపురి ఎంటర్ అవుతామో, ధర్మరాజపురి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చిత్రగుప్తు వచ్చి ఏం చేస్తారంటే, మనం చేసిన అన్ని లెక్కాచారం, మీరు ఇది ఎంత పాపం ఇంత చేసినారు, పుణ్యం ఇంత చేసి అన్ని డీటెయిల్స్ భక్తి మార్గంలో చూపిస్తారు కదా అట్లా. కానీ నిజమైన చిత్రగుప్తు ఎవరంటే, ఒక్కొక్క జన్మంలో వచ్చి మనం అందరం, ఈ జన్మమేమో ఆంధ్ర, దీనికి ముందర మీరు రాజస్థాన్ ఉండొచ్చు, కలకత్తా ఉండొచ్చు, లేదంటే ఫారిన్లో కూడా ఏమైనా జన్మ తీసుకుని ఛాన్స్ ఉంది కదా, జన్మ ఎక్కడ కావాలన్నా మనం తీసుకొచ్చి. కానీ ఇప్పుడు నాకు తెలుగు లాంగ్వేజ్ భాష మాత్రం అర్థమవుతుంది, లేదంటే కొంచెం హిందీ అర్థమవుతుంది. లాస్ట్ బర్త్ నేను జర్మన్లో పుడితే ఇంగ్లీష్ కానీ జర్మన్ అర్థమవుతుంది, కానీ తెలుగు కన్నడ అర్థం కాదు. సో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క 63 జన్మ ఎక్కడంతా మనం జన్మ తీసుకుని వస్తే కూడా మనం చేసే పాపం కానీ పుణ్యం కానీ అన్నీ మొత్తం ఆత్మలో వచ్చి ఈ లాంగ్వేజ్ నుంచి రికార్డ్ అయ్యేలేదు, భాష నుంచి రికార్డ్ అయ్యలేదు. ఇప్పుడు యోగ కమెంటరీ చేయాలంటే నేను, నాకు తెలుగు తెలిసి తెలుగు కమెంటరీ, బాబా నేను ఇక్కడి నుంచి ఇప్పుడు పరంధాం వస్తున్నాను, శాంతిధామంలో వచ్చి శాంతికిరణం తీసుకుని తెలుగు భాష, నాకు తెలిసిన భాష నేను వాడతాను. కానీ ఆత్మలోపల రికార్డ్ మొత్తం మనం చేసిన ఒక్కొక్క సీనరీ, ఆ చిత్రాలు ఉంది కదా ఫోటో, ఆ చిత్రాలు మాత్రం సంస్కారంలో లోపల రికార్డ్ అవుతుంది. భాష లేదు, కానీ ఆ ఒక్క భావన ప్రభావం మొత్తం రికార్డ్ అవుతుంది. ఫీలింగ్, ఎమోషన్ మొత్తం రికార్డ్ అవుతుంది. లాంగ్వేజ్ రికార్డ్ కాదు. ఒక్కొక్క బర్త్లో ఒక్కొక్క లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. సో మనం చేసిన ఒక్కొక్క శ్రేష్టమైన కర్మ కానీ పాపం కానీ పుణ్యం కానీ ఏమంతా చేసినాం మొత్తం ఆ చిత్రాలు, చిత్రం అంటే ఫోటో, పిక్చర్ గుప్తంగా ఆత్మ లోపల సంస్కారంలో రికార్డ్ అయింది. దానికి చిత్రగుప్తుని వాళ్ళు పేరు పెట్టేసిన భక్తి మార్గం. చిత్రగుప్తు అంటే ఇంకెవ్వరు లేదు, మనం చేసిన మొత్తం ఏమంతా చేసినామో అది మొత్తం చిత్ర రూపంలో వచ్చి గుప్తంగా లోపల రికార్డ్ అయింది. ఎప్పుడు ధర్మరాజు ముందర మనం వెళ్తామో అక్కడ పోతే ఆ చిత్రాలు మొత్తం పెద్ద టీవీ స్క్రీన్లో మొత్తం వస్తుంది. 63 జన్మం ఏమంతా చేసి వచ్చినాము మొత్తం ఎవ్రీ సీన్, ఒక్కొక్క సీన్ చూసి అప్పుడు పశ్చాత్తాపం పడేది కానీ పనిష్మెంట్ కానీ ఫీలింగ్ కానీ అన్నీ జరుగుతుంది. సింపుల్ బాబా చెప్పేది, నా దగ్గర టీవీ ఉంది, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ఎవరెంత ఏం చేస్తే మొత్తం నా దగ్గర ఉంది. మురళి విన్నాం కదా,
అంటే ఒక్కొక్క ఆత్మ యొక్క అకౌంట్స్ మొత్తం ఇంకా ఎవరి చేతి లేదు. రికార్డింగ్ మొత్తం ఇక్కడనే జరుగుతుంది. చిత్రాలు మొత్తం ఇక్కడనే చిత్రగుప్తు. ఓకే, మళ్ళీ కొంచెం ఆ 10 పాయింట్స్ చెప్పినాం కదా తల్లి గురించి, మళ్ళీ దానికి రిటర్న్ ఎక్కడంతా కాలేదో దాని గురించి అర్థం చేసుకుంటాం. దానికి ముందర బాబా ఒక పాయింట్స్ ఏమంటే 3 సర్టిఫికేట్ మీరు తీసుకోవాలి. ఏమేమి సర్టిఫికేట్? స్వయంచి, పరివారం నుంచి, బాబా నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ 3 సర్టిఫికేట్ లేదంటే సెటిల్మెంట్ చేయాలి, లేదంటే ఫస్ట్ క్లాస్ పాస్ విత్ ఆనర్ ఏసీ కోచ్లో మనం ఎంటర్ అయ్యేకి సాధ్యం లేదు. 3 సర్టిఫికేట్ మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ ఏమంటే జమాకా ఖాతా ఎక్కడ స్టోర్ అవుతుంది, సేవింగ్స్ ఎక్కడ అవుతుంది అంటే ఆ సేవింగ్స్ గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. జమా అంటే సేవింగ్. అందరూ ఒక హృదయంలో నా ప్రతి శుభభావన ఉంటే నా ఒక జమ అందరూ ఒక హృదయంలో స్టోర్ అయింది, సేఫ్గా ఉన్నాను నేను. మళ్ళీ మీరు అందరూ మీన్స్ ధర్మరాజపురం ఎంటర్ అయితే కూడా ఎవరు నా పైన కంప్లైంట్ ఇవ్వలేదంటే జమాకా ఖాతా లేదంటే పరివార్ ఒక సర్టిఫికేట్ నాకు ప్రాప్తి అయింది. కానీ దానికి ముందర చాలా ఇంపార్టెంట్ 2 minutes ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం. ట్రాఫిక్ అయిన తర్వాత ఒక్కొక్క సీన్, అంతిమ సీన్ గురించి, దాని యొక్క పరిస్థితి, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అది ఎట్లా ప్రభావం పడుతుంది, అప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ ముందర వచ్చి ఇక్కడ సెటిల్ చేయాలంటే ఏం చేయాలి. నెంబర్ 1, శరీరంకి ఏమంతా రోగం వస్తుందో అది మొత్తం ఏమంటే సెటిల్మెంట్ ఆఫ్ కర్మ. మనం చేసిన కర్మం ఏమంటే 63 జన్మ చేసినామో అది ఫస్ట్ సెటిల్మెంట్. శరీరం ద్వారా మనకు రోగాలు వస్తుంది. సెకండ్, ఫిజికల్ డిసీజ్, మెంటల్ డిసీజ్, టార్చర్, టెన్షన్, వరీ, ఫీలింగ్, ఇది మొత్తం ఏమంటే మానసికంగా మనకు వచ్చి సెటిల్మెంట్ జరుగుతుంది. శరీరం ద్వారా ఏది ఫస్ట్, మానసికంగా అనేది సెకండ్. థర్డ్ వచ్చి ఏమంటే అచానక్ యాక్సిడెంట్ కానీ ఇది జరుగుతుంది కదా, ఎవరు అనుకుంటేనే అని జరుగుతుంది కదా, అది కూడా థర్డ్ టైప్ ఆఫ్ సెటిల్మెంట్. మనం చేసిన కర్మ ఒక సెటిల్మెంట్. ఫోర్త్ ఏమంటే దాన ధర్మం పుణ్యం చేసి దాంట్లో కూడా కొంచెం సెటిల్మెంట్ జరుగుతుంది. అందుకే బయట వాళ్ళు కూడా ఏమైనా మంచిది, ఏమైనా సిద్ధి స్వరూపం, సిద్ధి ప్రాప్తి అయితే వాళ్ళు ఏం చేస్తారు, అందరికి అన్నదానం, వస్త్రదానం ఇస్తున్నారు, ఇంకేమేమో దానం ఇస్తారు. విద్యాదానం కానీ, వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, అదెంత వాళ్ళు చేస్తారు. దానం చేస్తే కొంచెం పుణ్యం వస్తుంది కదా అనేసి. దెన్ ఫిఫ్త్ ఏమంటే రాజయోగం ద్వారా, యోగం ద్వారా మన సంస్కార పరివర్తన చేసుకొని దివ్య గుణ ధారణ చేస్తే మన ఒక్క 63 జన్మ ఒక్క అకౌంట్ సెటిల్మెంట్ జరుగుతుంది. 5 మెథడ్స్: శరీర ఒక్క రోగం, మానసిక రోగం, యాక్సిడెంట్, ఇది అచానక్ ఏం జరుగుతుందో అది. ఫోర్త్, దాన ధర్మం పుణ్యం. అందుకే బాబా మగాదాని, మగావరదాని ఎందుకు కావాలి మనం, దానితో. ఫిఫ్త్ వచ్చి యోగం ద్వారా. అన్ని కానీ ఈజియెస్ట్ మెథడ్ యోగం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ అన్ని టైప్ ఆఫ్ సెటిల్మెంట్ వీకేస్ ఖచ్చితంగా వస్తుంది. కానీ దాని నుంచి మనం బయట రావాలంటే వెళ్తామంటే దానికి రీజన్ ఏమంటే అక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని అవగాహన లేదంటే గుర్తు చేసినారు, తలంపు చేసినారు, లేదంటే వాళ్ళు ఇన్వైట్ చేసినారు. ఏమి లేదంటే అక్కడ కర్మ లెక్కాచారం ఉంటే మాత్రం మళ్ళీ మనం అక్కడ వెళ్తాం, లేదంటే లేదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వితౌట్ ఇన్విటేషన్ అంటే ఎవరినో మిమ్మల్ని రాండి చెప్పకుండా, వెల్కమ్ చేయకుండా ఒక్క ఆత్మ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో అడుగు పెట్టేకి సాధ్యమే లేదు. లేదంటే కర్మ లెక్కాచారం ఏమైనా ఉండాలి. కర్మ సంబంధం కానీ, కర్మ బంధనం కానీ ఏమైనా ఉంటే మాత్రం ఆ పరివారం మళ్ళీ జన్మం తీసుకుంటాం, పుట్టుతాం, శరీరం వదులుతాం. ఓకే. అలాగనే
స్టార్టింగ్ ఫస్ట్ ఏమంటే పరంధామంచి ఆత్మ కింద దిగాలంటే ధర్తీమా ఉంది కదా, మమ్మీ, థర్డ్ మమ్మీ, ఫస్ట్ మమ్మీ శివబాబా, సెకండ్ పరంధామం, అక్కడి నుంచి కింద రావాలంటే ధర్తీమా పంచతత్వం వచ్చి వెల్కమ్ చేసింది, ఆవాహన చేసింది. పుల్లింగ్ అంటే లాగేది, మీరు రాండి. అక్కడి నుంచి ఆత్మ మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుంది, ప్రవేశం అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అంతిమ స్టేజ్కి ఏమంటే లాస్ట్ ఆత్మ పరంధామంచి కింద వచ్చిన తర్వాత, ఇంకా పరంధామంలో ఆత్మ లేదు, ఇప్పుడు కూడా వస్తుంది కదా, తెలుసును కదా మనకందు, ఇంకా పరంధామంచి ఆత్మ కింద వచ్చి జన్మ తీసుకుంది. ఎప్పుడు లాస్ట్ ఆత్మ వచ్చి కింద జన్మ తీసుకుంటుందో అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచంలో ఎవరంతా ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నారో లేదు ఇట్లా ఉన్నారో మొత్తం అబార్షన్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఎవరికి మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకునే సాధ్యం లేకుండా స్టాప్ అవుతుంది. వికారం ద్వారా ఎవరికి జన్మం ప్రాప్తినే కాదు. అప్పుడు వాలంటరీగా అందరూ పవిత్రత ఫాలో చేసే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు ఎట్లా అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు ధర్తీమా భూమాత వచ్చి అందును ఆకర్షణ చేసి పుల్ చేసి అక్కడి నుంచి ఇన్వైట్ చేసింది. మొత్తం ఆత్మ మొత్తం కింద దిగిన తర్వాత రివర్స్ అవుతుంది. ఇప్పుడు పరంధామం ఎంటీ కదా, ఖాళీ అయింది కదా. ఇప్పుడు పరంధామం తల్లి ఎవరింట్లో లేదంటే ఏం చేసింది, మళ్ళీ కింద ఈ ప్రపంచం ఉండే ఆత్మలు మొత్తం లాగుతుంది. రాండి, అందరి పైన రండి, ఎంటీ అయింది కదా. రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడు పరంధామం వచ్చి ఆత్మని లాగుతుందో పుల్ చేస్తుందో అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండే ఆత్మలు ఎవరు పునర్జన్మ తీసేది స్టాప్ అవుతుంది. టూ లేట్ బోర్డు అప్పుడు చూడాలి, ఇప్పుడు ఏమో లేట్ బోర్డు. టూ లేట్ బోర్డు అంటే ఏమని అప్పుడు అర్థమవుతుంది మనకు. ఎప్పుడు పుల్లింగ్ స్టార్ట్ అవుతుందో పరంధామం వచ్చి ఆత్మలు మళ్ళీ రండి పుల్లింగ్ స్టార్ట్ అయిన నెక్స్ట్ మూమెంట్ మామూలుగా మనం చూస్తాం. అమావాస్య పౌర్ణమి వస్తే అదే ఫుల్ మూన్ డే నో మూన్ డే వస్తే అందరికీ న్యాచురల్గా మెంటల్ అంతా ఎక్కువ మాట్లాడతారు. ఏమైనా సీరియస్ ఉండే పేషెంట్ ఉంటే హాస్పిటల్ శరీరం వదిలేస్తారు, డెత్ అవుతుంది. ఇదంతా తెలుసును కదా. ఆర్డినరీ అమావాస్య పౌర్ణమి వచ్చి ఈ పుల్లింగ్ అదే సన్ మూన్ దగ్గర ఎర్త్కి ఉండే పుల్లింగ్తే ఇదంతా జరుగుతుందంటే పరంధామంచి ఎప్పుడు ఆత్మకు పుల్లింగ్ జరుగుతుందో ఆల్మోస్ట్ అందరూ సెమీ క్రాక్ అయ్యేస్తారు, మెంటల్ అవుతారు ఈజీగా. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఎక్కడ. సో ఆ పరిస్థితి ఎప్పుడు అది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ భూకంపం కానీ సునామీ ఎర్త్క్వేక్, ఇది ఏమి ఆల్రెడీ వైజాగ్లో వచ్చింది కదే సైక్లోన్, కానీ ఇది మొత్తం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆత్మ మొత్తం రిటర్న్ వెళ్ళాలి కదా, టైం అయింది కదా, అక్కడ ఎంటీ అయింది కదా, శివబాబు మాత్రం ఉన్నారు కదా. సో బాబా ఒక్క వాయిదా ఏమి, మీరు రాలేదంటే మీ శరీరంకి అగ్ని పెట్టేసి మిమ్మల్ని తీసుకుని పోతారు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు కదా మురళీలు, సాకార మురళి, మీరు మీకు ఇష్టం ఉందో లేదో నా పని నేను చేయాలి, మొత్తం అందరికి ముక్తి ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఎప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం నేను ఇస్తాను. ఇక్కడ డ్రామా ప్లాన్ వస్తుంది. డ్రామా ప్లాన్ ఏమంటే కంప్లీట్ ఆత్మ మొత్తం అక్కడి నుంచి కింద వచ్చిన తర్వాత ప్లాన్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్. దానికి మొదలు ఇంకొక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణ, బ్రహ్మబాబా అంతిమ స్థితి వచ్చిన తర్వాత ఏం జరిగింది. నంబర్ 1, ఫస్ట్ బ్రహ్మబాబా 1969లో వచ్చి 18 జనవరి శరీరం వదలని మనకు తెలుసును. అప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్ బాబాని చూసి వచ్చాడండి, మీరు చాలా స్లోగా సేవ చేస్తున్నారు, మీరు అవైక్త అయిన తర్వాత ఇంత ఫాస్ట్గా సర్వీస్ జరుగుతుంది, మీరు రాండి బాబా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చేసినారు, వెల్కమ్ చేసేసినారు.
ఇక్కడ నుంచి ఇన్విటేషన్ వచ్చేసింది, పరంధామ నుంచి శివబాబా వచ్చి ఇన్వైట్ చేసేసినారు. దాని నెక్స్ట్ బ్రహ్మబాబా కానీ మన ఆత్మలు కానీ అందరూ డైరెక్ట్ పరంధామ వెళ్ళేకి సాధ్యం లేదు. ఎందుకు? ఇన్ బిట్వీన్ ఏముంది? సూక్ష్మంలో ఉంది కదా, ధర్మరాజపురి క్రాస్ చేసే కదా వెళ్ళాలి. సెకండ్ వచ్చి ఏమంటే ఫస్ట్ ఇన్విటేషన్ పుల్లింగ్ అక్కడ లాగుతుంది బ్రహ్మబాబా. సెకండ్ ఇక్కడి నుంచి ఏమంటే బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ శరీరం వచ్చి బాబాను చూసి మీరు రాండి, ఈ డ్రెస్ వేసుకోండి, అది పాతది అయింది అంతే, వదిలేంది, పనికిరాదు అది. సంపూర్ణత ఒక సూక్ష్మ శరీరం, అక్కడి నుంచి ఇక్కడ ఇన్విటేషన్. థర్డ్ ఏమంటే బ్రాహ్మణ పరివారం మొత్తం ఇక్కడ లాగుతారు. బాబా మీరు లేదంటే ఆబూకా తీరద్దు తుమ్కో బులాత్, మీరు ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలి. ఇది థర్డ్ టైప్ ఆఫ్ పుల్లింగ్. ఫోర్త్ ఏమంటే అంతిమ ఇంకా ఏమంటే బాబాది కర్మ లెక్కాచారం కంప్లీట్ కాలేదు, 63 జన్మది, అది ఒక వైపు లాగుతుంది. 4 టైప్ పుల్లింగ్. ఇంకా ఎక్కడ పాపం ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్. కానీ బాబా ఎట్లా ఈజీగా ఓవర్కమ్ చేసినారంటే అది అందరూ మీరు దాదీల అనుభవం అన్నీ చదివినారు కదా. బాబా ఫస్ట్ ఏమి జీ హా అంతే, బాబా ఇన్వైట్ ఓకే నాకేమంది, ఇంకా ఎవరు అందరిని చూసుకునే వాళ్ళు నా రెస్పాన్సిబిలిటీ లేదు, మీ రెస్పాన్స్ చెప్పేసినారు కదా నేను రెడీ. ఎప్పుడు నేను రెడీని ఒక మాట చెప్పినారు, కర్మలకాచారం సెటిల్డ్, ఫైనల్ సెటిల్మెంట్ ఓవర్. ఎప్పటి వరకు వచ్చి కర్మాతీత్ అంటే కంప్లీట్ సర్వాంశ త్యాగి నష్టమగా సుమతి లబ్ధ వచ్చిందో నెక్స్ట్ మూమెంట్ సెటిల్డ్. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ పరివారం మొత్తం శివబాబా కదా, నేను ఏమి కాంటాక్ట్ లేదు కదా. శివబాబా మురళి నా తప్ప ఇంకెవరు నరకం స్వర్గం చేయాలంటే కలియుగం సత్యుగం. सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा, सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। भले ही रोके महलों में होंगे, भले ही रोके महलों में होंगे, सुख के अति भरमार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन करेगा तेरे सिवा बाबा, कौन करेगा तेरे सिवा बाबा, रोज हमें श्रृंगार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। में
छुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। अभी तो बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। कैसे भूलेंगे तेरा बाबा, कैसे भूलेंगे तेरा बाबा, प्यार और दुलार हो सतयुग में। మీరంతా లేచారు, కూర్చున్నారు, శరీరాన్ని చేశారు. ఒకసారి మనసుకు కూడా కొంచెం పని చెప్తే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనం ఓం ధ్వని చేద్దాం. ఓ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మీరంతా